నిన్న ఈశాన్య మూలలో రాగి చెంబు కానీ, ఇంకా వేరేదేమైనా రెమెడీస్ చేసేటప్పుడు ఈశాన్య మూలలో మాత్రమే ఉంచాలని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కదా! అయితే ఒక సిస్టరు కామెంట్ చేశారనమాట. అసలు ఈశాన్యం అంటారు. అసలు ఈశాన్యం అనేది మన ఇంట్లో ఎలా గుర్తుపట్టాలి? ఎటువైపు తిరిగున్నప్పుడు ఒక్కొక్క చోట మూలలనేవి తేడా ఉంటాయి కదా! అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి, వెస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళకి ఈశాన్యం ఎలా గుర్తుపట్టాలి? అసలు ఈశాన్యము ఎటువైపు ఉంటుందని చెప్పేసి క్వెషన్ అయితే అడిగారు. ఇప్పుడు నేను ఆ వీడియోలో ఈశాన్యం అనేది ఎలా గుర్తుపట్టాలనేది నేను వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి 4 డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. మనకి సూర్యుడు ఉదయించే వైపు తూర్పు అంటారు. అది అందరూ గుర్తుపడతారు. నో ప్రాబ్లమ్. ఆపోజిట్‌లో ఉండేది పడమర అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఉత్తరం, దక్షిణం. ఉత్తరం ఎటువైపు ఉంటుంది? దక్షిణం ఎటువైపు ఉంటుంది? ఈ ఉత్తర దక్షిణాలని మనం కరెక్ట్‌గా చెప్పగలిగితే ఇంకా మూలలనేవి ఈజీగా వస్తాయి. అదే అండి ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. ఈ మూలలనేవి కరెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఉత్తరం ఎటువైపు ఉంటుంది? దక్షిణం ఎటువైపు ఉంటుంది? అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. అయితే నేను పడమర ఫేసింగ్‌లో మా ఇల్లు ఉంటుందండి. అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. మీరు ఈ మ్యాప్ వస్తే మీరు ఎటువైపు పెట్టుకున్నా గానీ ఈ మ్యాపు మనకి మూలలనేవి కరెక్ట్‌గా వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా మనం గుర్తుపట్టాలి అనేది. ఫస్ట్ ఇక్కడ తూర్పు. తూర్పు. ఇక్కడ ఈస్ట్ అండి. అంటే సూర్యుడు ఉదయించే ప్లేస్ తూర్పు. దానికి అపోజిట్‌గా ఉన్నది పడమర అయిపోతుంది. పడమర. ఇది వెస్ట్. అయితే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఉత్తరం ఇటువైపు ఉంటుందా? ఇటువైపు ఉంటుందా? అయితే ఉత్తరం ఇటువైపు పెడితే ఈ ప్లేసెస్ ఈ మూలలు అంటే వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్యం ఇవనేది వేరియేషన్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తూర్పు, పడమర ఇలా ఉన్నప్పుడు అంటే మనము ఇక్కడ మిడిల్‌లో ఉన్నప్పుడు మనం ఇటువైపు చూస్తున్నప్పుడు ఫేస్ అనేది తూర్పు. అంటే మన ఫేస్ మీద సూర్యకిరణాలు పడినట్టయితే అది తూర్పు ఫేసింగ్. తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు మనకి ఉత్తరం ఎలా వస్తుందంటే రైట్ సైడ్ వస్తుందండి ఉత్తరం. అదే ఆపోజిట్ డైరెక్షన్ తీసుకున్నట్టయితే అదే సూర్యుడు మనం ఇటువైపు నిల్చున్నప్పుడు సూర్యుడు వెనక వైపు ఉన్నట్లయితే ఉత్తరం ఎడమ వైపు వస్తుంది. ఇటు ఆటోమేటిక్‌గా దక్షిణం అనేది వస్తుంది. ఇది ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోగలిగితే మనం ఉత్తరం, దక్షిణం మనకి మూలలనేవి ఈజీగా తెలిసిపోతాయి. ఇక్కడ మెయిన్ అనేది అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ తూర్పు, ఇటు పడమర. ఇటు ఆ ఉత్తరం, ఇటు ఆ ఉత్తరం అనేది మనకి కన్‌ఫ్యూజన్ అవుతుంది. మనకి ఫేసింగ్ అనేది ఇది తూర్పు ఫేసింగా, పడమర ఫేసింగా అనేది క్లియర్‌గా ఉంటే మనం అనేది ఉత్తర, దక్షిణ ధృవాలను ఈజీగా గుర్తుపట్టొచ్చు. నేను తూర్పు ఇటువైపు ఉంది అంటే పడమర ఫేసింగ్‌లో మా ఇల్లు ఉంది కాబట్టి అంటే నాకు వెనక భాగంలో సూర్యకిరణాలు పడుతున్నాయి కాబట్టి ఈ రైట్ సైడ్ ఉత్తరం అనేది ఉంటుంది. ఇటు దక్షిణం అంటుంది. కాబట్టి ఇది నార్త్. ఇది సౌత్. ఇప్పుడు మూలలు ఇక్కడ ఈశాన్యం ఉంటుందా? ఇక్కడ ఈశాన్యం ఉంటుందా? అనేది కూడా ఒక చిన్న డౌట్ అన్నమాట. తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్నది ఇది ఈశాన్యం అవుతుందండి. ఇది ఈశాన్యం. ఇంకా 4 మూలలు ఉంటాయి కదా! అందులో ఇది ఈశాన్యం అవుతుంది. ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం. ఇది ఆగ్నేయం అవుతుంది. ఇక్కడ ఇక్కడొచ్చేసి నైరుతి. ఇక్కడ వచ్చేసి వాయువ్యం అవుతుంది. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మనం ఉత్తర దక్షిణాలని గుర్తుపెట్టుకుంటే తూర్పు, పడమర ఇవన్నీ కూడా ఈజీగా వస్తుందన్నమాట. సో అదండి ఈ ఈ మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ మై వీడియోస్.